నమస్తే బా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకైతే నేను చికెన్ లెగ్ ఫ్రై చేశాను అనమాట. ఒకసారి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, బాగా చూడండి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకొని ఉప్పు పసుపు పొడి వేసుకొని బాగా వేయించాలి. నేను చెప్పినట్టే చేయండి, మీకైతే అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. మిరప్పొడి కొంచెం వేసాం, ధనియాల పొడి, నెక్స్ట్ అయితే గరం మసాలా పొడి వేసుకుందాం కొంచెం. చికెన్ మసాలా పొడి, వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మసాలా కానీ ఉడికిందంటే చికెన్ వేసినప్పుడు మనకు నీసు వాసన రాకుండా తినేదానికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే మసాలా మొత్తం ఉడికిన తర్వాత వాటిలోకి చికెన్ లెగ్ పీస్లు అయితే వేసేసాను. చూడండి ఎలా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వచ్చేసండి అయితే 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మనం కాసేపు ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పీసులు మొత్తం బాగా ఉడికేస్తాయి. చూడండి ఆ సాలిడ్ వస్తుందిలో కొత్తలాడిపోతుంటే ఆ విధంగా సౌండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి మొత్తానికైతే పీసులు కూడా బాగా ఉడికేసేది. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే కనుక మనకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. గుమగుమలాడే చికెన్ కర్రీ, లెగ్ కర్రీ ఇస్ రెడీ. బెదర్ తిందురానా? టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో వచ్చింది ఫ్రెండ్స్.